చూస్తున్నాం టైం పాస్ అయితే లేదు, పేపర్ చూస్తున్నాం టైం పాస్ అయితే లేదు, మధ్యకాలం కొట్టాం. కారణం ఏంటంటే మనకు అలా అలవాటు చేసినాం. ఇప్పుడు ఏం చేస్తే అందులో నుండి ఈ సమయం చాలా విలువైనటువంటిది, మనకు సమయం దొరకలేదు. యోగులకు ధ్యానం చేసిన వాళ్ళకి సమయం దొరకలేదు. ఎందుకంటే వాడు నిరంతరం అందులోనే ఉంటుంది. నువ్వు చూసా గడియారం తిరుగుతూనే ఉంటుంది, కానీ వాడు ఏకాగ్రతలో ఉంటుంది. వీటికి గడియారం తిరగటం లేదు, ఎందుకంటే అశాంతితో ఉన్నాడు కనుక ఈ పేపర్లు అవి చూస్తున్నాడు. ఇప్పుడు మనము కొంచెం మనసుని ఆ మాలిన్యం ఉరికే మనసుని ఉరకకుండా మనము ధ్యానం అనే ప్రక్రియ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చేసే ధ్యానం ఇక్కడ సిద్దిపేటలో కుటీరంగా నేను ఎలా చేస్తున్నా మీకేమైనా ఉపయోగపడుతుందేమో, ఎంతో కొంత మీరు కూడా ఆచరిస్తారనే భావంతో చెప్తున్నాను. నేను సామాన్యంగా ఎక్కడ చెప్పను, ఎందుకంటే నాకు వచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. అనుభవాలు నేను నన్నే పోగొట్టుకోవడం ఏంటంటే నేను చెప్పను. మ్యాక్సిమం నేను టైం టైం లేదా భోజనం చేస్తారా? పొద్దున నేను లేట్ లేస్తాను. యాక్చువల్గా ధర్మానికి విరుద్ధంగా ఉంటాను. 8:30కి లేస్తాను. అది ఎందుకు లేస్తాను మీకు తెలుస్తుంది స్టోరీలో. 8:30కి లేచి ఇల్లు ఉడ్చుకొని చేసి నేను ఒక్కనే ఉంటాను కాబట్టి కుటీరంలో అవన్నీ చేసిన తర్వాత